స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. స్తోత్రములు స్తోత్రములు. కృపాసత్య సంపూర్ణమైన మా గొప్ప దేవానికి వందనములు తండ్రి. అవును ప్రభా, ఎందరో ఈ రోజు చూడక చనిపోయారు కానీ ప్రభా, మమ్మల్ని మాత్రము తండ్రి ఒక సజీవ లెక్కలో ఉంచిన విధానముకై స్తోత్రములు వందనాలు ప్రభా. అవును ప్రభా, ఎందుకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా, మాకు మాత్రము తండ్రి మంచి ప్రభా నీ యొక్క రక్షణనిచ్చి తండ్రి నీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టుకున్న విధానంకై స్తోత్రములు వందనాలు ప్రభా. అవును తండ్రి, మేము నీకు ఎంతో జీవిస్తున్నాము ప్రభా. మా యొక్క పాపాలన్నింటినీ ప్రభా ఒకసారి తండ్రి నీ యొక్క పరిశుద్ధ రక్తంతో కడుగుమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభా. వారి యొక్క అవసరతలన్నింటినీ కూడా ప్రభా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ చిత్తము చొప్పున ప్రభా వారికి ప్రభా అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనములు స్తోత్రములు. అలాగే ప్రభా, ఈరోజు నీ సన్నిధికి రాలేకపోయిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, దయతో క్షమించండి ప్రభా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ వారం అంతను కూడా ప్రభా వాళ్ళందరినీ కాపాడి ప్రభా అయ్యా వచ్చే వారం వరకును ప్రభా నీ యొక్క హస్తాల కింద భద్రపరచుకోండి. చిత్తమైతే ప్రభా తిరిగి ప్రభా వచ్చే వారం మేము అందరం కలుసుకున్నట్టుకు నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనములు స్తోత్రములు. అలాగే ప్రభా రెండో వర్తమాన విషయంలో కూడా ప్రభా నీ యొక్క కార్యం జరిగించి ఆత్మను ప్రభా మాపై గుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ దాసు ఏ వాక్యం అయితే చెప్పబోతున్నాడో ప్రభా జీవితంలో ప్రభా అయ్యా మేము చేయమని తండ్రి ఇక ముందున్న సమస్తాన్ని నీ చేతిలో పెడుతూ, ముఖ్యంగా తండ్రి మా జీవితాన్ని నీ చేతిలో పెడుతూ యేసు నామమున ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. లోకమందిరం మా తండ్రి, అవును తండ్రి ఏసయ్యా, ఎందరో మంది చూడగా చనిపోయే తండ్రి మమ్మల్ని మాత్రం నీ హస్తాల కింద కాచి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి ఏసయ్యా, ఇంతసేపు నీ మొదటి ఆదరణ విన్నాం తండ్రి. అక్షర్ గారు ఏదైతే వాక్యం చెప్పారో అది మా గుండెలో నాటుకొని అది ఎన్నటికీ మర్చిపోకుండా దాని ప్రకారం నడిచించే జీవాన్ని మాకు దయచేయం తండ్రి. అవును తండ్రి ఏసయ్యా, రెండవ ఆదరణ కూడా మంచిగా జరిగేటట్టు చూడమని నా జరిగిన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టిన తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. కూర్చుందామండి, కూర్చుందాం. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని కోసం ఏదైనా చేస్తున్నప్పుడు ఒకటి సిగ్గుపడొద్దు, రెండోది భయపడొద్దు. ఏం చేయొద్దు? దేవుని కోసం ఏదైనా చేస్తున్నప్పుడు సిగ్గుపడొద్దు, భయపడొద్దు. తప్పు చేస్తే సిగ్గుపడాలి, తప్పు చేస్తే భయపడాలి. కానీ దేవుని కోసం మనం చేసేవి అంత గొప్పగా మనం చేయవలసిన వారమై మనం ఉండాలి. అయితే సండే స్కూల్కి వెళ్ళవలసిన వాళ్ళు దయవచ్చింది, పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. స్వీటీ ఇంకా ఇటు మీరు వెళ్ళండి. విజయ్
చిన్నపిల్లలందరూ. దైవ అందరూ కొద్ది నిమిషాలు సౌండ్ చేయకుండా దేవుని వాక్యాన్ని వినడానికి ముందుకెళ్దాం. మొట్టమొదటిగా ఒక వచనాన్ని మనం చదువుకొని ముందుకెళ్దాం. దేవుని వాక్యంలో నుండి యోబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వచనం. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడు ఎవడు? ఇది యోబు గ్రంథం 38, 36వ వచనం. అయితే దానికంటే ముందుగా అంశంలోకి వెళ్ళే ముందు మన గతం కొన్ని వారాలుగా ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్నాం. దేవుని స్వభావ గుణ లక్షణాలు, అంటే దేవుడు అంటే ఎలా ఉంటాడు. ఎందుకంటే దేవుని గూర్చిన ఒక అతలాకుతలం, ఒక సంఘర్షణ మనుషుల్లో ఉంది. ఏది దేవుడో తెలియని స్థితిలో మనిషి ఉన్నాడు. అందుకే ఆయన గూర్చిన లక్షణాలు మనం మాట్లాడుకుంటున్నాం. అందులో మొదటిది మనం మాట్లాడుకున్నాం, అదృశ్యుడైన దేవుడు. అంటే దేవుడు కనబడడు అనే అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. రెండవదిగా మనం దేని గురించి మాట్లాడుకున్నాం, పరిశుద్ధుడైన దేవుడు. అంటే దేవుడు పాపం తప్పు చెయ్యడు అనే విషయాన్ని మనం రెండవ విషయంగా మనం నేర్చుకున్నాం. మూడవది ఆయన నిత్యుడు. అంటే దేవుడు నిత్యమైన వాడు. ఆయనకు టైం ఉండదు, ఆయనకు సమయం పరిమితి ఉండదు. ఆయన నిత్యం ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు అనే విషయాన్ని మనం మూడవ లక్షణంగా నేర్చుకున్నాం. నాలుగవది మార్పు లేని దేవుడు. అంటే దేవుడు ఈరోజు ఒకలా రేపు ఒకలా, ఈరోజు పాపం చేస్తా అని రేపు పాపం వద్దు అన్నట్టు ఉండడు. ఆయన ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. కాబట్టి మారేవాడు దేవుడు కాదు, మారని వాడు దేవుడు. ఇది నాలుగవ లక్షణం. ఐదవ లక్షణం మనం పోయిన వారమున మాట్లాడుకున్నాం. ఏంటిది అది? అందుకే వస్తే తెలుస్తుంది, రాకపోతే తెలియదు. పోయిన వారమున ఒక లక్షణాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఎంతమంది జ్ఞాపకం ఉంది? దేవునికి పుట్టుక ఉందా లేదా? లేదు, ఉండదు అనే అంశం. అంటే పుట్టినవాడు దేవుడు అవ్వలేడు. దేవుడు ఎవరు అని అంటే స్వయంభవుడు. అంటే తనకు తానే ఉన్నవాడు. ఆయనను ఎవరు పుట్టించరు. ఎందుకనంటే పుడితే దేవుడు ఒక దాని మీద ఆధారపడతాడు. ఆధారపడేవాడు దేవుడు కాలేడు. కాబట్టి దేవుడు ఎవరంటే పుట్టుక లేనివాడు అనే విషయాన్ని మనం పోయిన వారం విన్నాం. ఈ రోజున దేవుడు పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు. ఎలాంటి వాడు? పరిపూర్ణ, సగం జ్ఞానం కాదు, పరిపూర్ణ జ్ఞానం. జ్ఞాపకం చేసుకోవాలి, నా మాట మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు అనే ఆయనకి ఎలాంటి జ్ఞానం ఉంటుంది? పరిపూర్ణ జ్ఞానం ఉంటుంది, సగం సగం జ్ఞానం ఉండదు. ఇప్పుడు మనకు పరిపూర్ణ జ్ఞానం ఉందా, సగం జ్ఞానం ఉందా? మనకి మన జ్ఞానానికి పరిమితి ఉంది. కాబట్టి మన జ్ఞానం పరిపూర్ణ జ్ఞానం కాదు ఇచ్చేది. పరిపూర్ణ జ్ఞానము కానిది ఇతరులకు జ్ఞానాన్ని ఇవ్వలేదు. పరిపూర్ణమైన జ్ఞానమే ఇతరునికి, పక్కవానికి కూడా, మనిషికి కూడా, ఒక జంతువుకి కూడా, ఒక సృష్టికి కూడా ఏమి ఇవ్వగలుగుతుంది? జ్ఞానాన్ని ఇవ్వగలుగుతుంది. సగం జ్ఞానం ఉంటే నేను, నా దగ్గర ఉన్నదే సగం, ఇక నేను పక్కవానికి ఏమి ఇవ్వలేను? జ్ఞానాన్ని ఇవ్వలేను. అందుకే దేవుడు సగం జ్ఞానం కలిగిన వాడు కాదు, పరిపూర్ణమైన జ్ఞానం కలిగినవాడు. ఈరోజు ఈ వాక్యం అయిపోయేలోపు మీకు ఒక విషయం అర్థమవుతుంది, దేవుడు ఎంత జ్ఞానవంతుడు అనే విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దీనికంటే ముందు కొన్ని విషయాలు మీతో చెప్పాలి. ఈ వారంలో ఒక సంఘటన జరిగింది. ఒక స్నేహితుడు నాకు కొన్ని వీడియోలు పంపించాడు. యేసుప్రభుని నమ్మని ఒక స్నేహితుడు. ఆ వీడియోలు ఎలాంటివంటే కామెడీ, మన క్రైస్తవులే కానీ నవ్వుకుంటారు అవి చూస్తే, అట్లాంటి వీడియోలు. ఏ వీడియోలు అనంటే దేవుని గురించి సాక్ష్యం చెప్తుంది ఆమె.
ఏమని చెప్తుందంటే, నా ఫోన్లో నెట్ అయిపోయింది, 2 GB నెట్ వస్తుంది, నెట్ అయిపోయింది, నేను రాత్రి 3 గంటలకి లేచి ప్రార్థన చేస్తే దేవుడు అన్లిమిటెడ్ నెట్ ఇచ్చిండు. అంటే అన్లిమిటెడ్ అంటే ఇక నెట్ అయిపోదు, అట్లాంటి నెట్ ఇచ్చిండు నాకు. ఆమె చెప్తుంది, ఆమె సాక్ష్యం. ఇప్పుడు దాన్ని బట్టి లోకంలో ఉన్న వాళ్ళు అన్యులు వాళ్ళకి ఏమనిపించింది, అసలు దేవుడు చేసేనా ఇది, దేవుడు ఇలా చేస్తాడా అని ఆ వీడియో ఏమైందంటే నవ్వులాటగా అయిపోయింది. అది మాత్రం కాదు, ఇంకొక ఏమంటది, మా ఇంట్లో ఎలుకలు ఉండే, నేను ప్రార్థన చేసిన, నేను ప్రార్థన చేయగానే ఒక రాత్రి పెద్ద పిల్లి వచ్చింది, పెద్ద పిల్లి వచ్చి ఆ పెద్ద పెద్ద ఎలుకలన్నింటినీ తినేసింది అని చెప్తుంది ఆమె. ఇది ఎక్కడ భాగవతం? ఒకవేళ క్రైస్తవులే ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మనం దేవుణ్ణి ఎలా చూపిస్తున్నట్లంటే జ్ఞానము లేనివాడిగా చూపిస్తున్నట్లు. ఇంకొక ఏమంటది, నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, మా ఇల్లు గుడిసె, ఆ గుడిసె కోసం ప్రార్థన చేయగానే అది పెద్ద 24 పిల్లలు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుణ్ణి ఎలా చూపిస్తున్నారు. ఈ ఎలకల ఆమెనే ఇంకొక సాక్ష్యం కూడా చెప్పింది. ఆమె ఏమన్నదంటే, ఇంకో సందర్భంలో నేను బైబిల్ చదువుకుంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటే మా ఇంటి పక్క వాళ్ళు బాగా సౌండ్ పెట్టారు. ఏ సౌండ్? టీవీ సౌండ్. నాకు డిస్టర్బ్ అవుతుంది, నేను బైబిల్ చదువుతుంటే ప్రార్థన చేస్తుంటే నాకు డిస్టర్బ్ అవుతుంది అని నేనేం చేసిన అంటే దేవుణ్ణి అడిగిన, అయ్యా వాళ్ళ టీవీ ఏదైనా చెయ్యి, నాకు ఈ సౌండ్ రావద్దు. అప్పుడు ప్రార్థన చేయగానే ఆయనతో వాళ్ళ టీవీ ఏమైపోయిందట, పగిలిపోయిందట. అది వచ్చి చర్చిలో సాక్ష్యం చెప్తారు. చూడండి, ఈ రోజున ఏమైపోయిందంటే పాస్టర్లకి, సేవకురాన్లకి, ఎవరికి మైక్ ఇవ్వాలి, ఆ మైక్ ఇచ్చిన తీసుకున్న వాళ్ళు కూడా, విశ్వాసులు కూడా అసలు ఏం సాక్ష్యం చెప్పాలి, అసలు సాక్ష్యం అంటే ఏంటిది అనేది కూడా తెలవకుండా ఒక జ్ఞానవంతుడైన దేవుణ్ణి జ్ఞానము లేనివాడిగా చూపిస్తారు. అంటే దేవుడు ఏదైనా చేస్తాడు, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని ఒక మైండ్లో అది ఒక్కటే ఆలోచన పెట్టుకొని ఇంకో విషయం మర్చిపోతారు. ఏంటిదంటే దేవుడు జ్ఞానం గలవాడు కదా, జ్ఞానం లేని పనులు చేస్తాడా? ఎందుకు మనం జ్ఞానం లేని సాక్ష్యాలు చెప్తాం? ఆ సాక్ష్యం దేవునికి సంబంధించినది కాదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాక్ష్యం అంటే దేవునికి మహిమ దేవాలి కానీ దేవుణ్ణి అవమానించేదిగా ఉండకూడదు. సాక్ష్యం అంటే ఒక అన్యుడు కూడా అరే ఇది నిజమే, అవును ఈ దేవుడు ఇలా చేస్తాడు అని నమ్మగలిగే స్థితిలో ఉండాలి కానీ ఒక నవ్వులాటగా ఆ సాక్ష్యం మారకూడదు. ఈ రోజున సాక్ష్యాలు, క్రైస్తవ సాక్ష్యాలు నవ్వులాటగా, మీమ్స్, రీల్స్ అవే ఫోన్లలో. ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే క్రైస్తవులకి జ్ఞానం కలిగిన దేవుని అలాంటి గుణం, ఆ లక్షణం, జ్ఞానం గలవాడు దేవుడు అనే ఆ లక్షణం క్రైస్తవులకి తెలియదు. ఏం తెలుసు వాళ్ళకంటే దేవుడు అన్నీ చేస్తాడు అని తెలుసు అంతే. మరి అన్నీ చేసే దేవుడు ఎట్లా చేస్తాడు? జ్ఞానం లేకుండా చేస్తాడా? జ్ఞానం ఉండి చేస్తాడా? జ్ఞానంతోనే ప్రతిదాన్ని చేస్తాడు. ఒకవేళ నీకు నెట్ కోసమే నీకు నెట్ ఇస్తే దేవుడు, మరి క్రైస్తవులు అందరూ ప్రార్థన చేయాలి, రీఛార్జులు చేసుకోవద్దు. క్రైస్తవులందరూ ఎలకల మందు పెట్టవద్దు ఇంట్లో. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? పిల్లులు వస్తాయి. మీకు సౌండ్, పక్కింటో సౌండ్ రావద్దంటే ప్రార్థన చేయండి. వాళ్ళ అందరు టీవీలన్నీ వలిగిపోతాయి, ఊర్లో ఉన్న టీవీలో. అసలు క్రైస్తవుల టీవీలో ముంగట కూర్చొని సీరియల్ చూస్తారు కదా, ఎంజాయ్ చేస్తారు కదా. చూడండి, ఈ విషయాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్న ముందు అంటే, ఈ సమస్య ఎందుకు అని అంటే దేవుడు జ్ఞానం గలవాడని తెలవక. దేవుడు జ్ఞానం గలవాడని తెలిస్తే ఇలాంటి సాక్ష్యాలు ఎవరు చెప్పరా? చెప్పరు. దేవుడు జ్ఞానం గలవాడు అనే ఆ లక్షణం గూర్చిన వివరణ క్రైస్తవులకు అవగాహన లేదు, తెలియదు. ఎలాంటి జ్ఞానం దేవుంది, ఎలాంటి జ్ఞానముతో కూడిన పనులు దేవుడు చేస్తాడు, ఇవేవి తెలియని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి సాక్ష్యం అనగానే రయ్యమని వచ్చి మనకి ఇష్టం వచ్చింది చెప్పేది కాదు. నువ్వు చెప్పే సాక్ష్యం దేవుని జ్ఞానము గల దేవునికి సరిపోర్చగలగాలి. అంతేగాని దేవుణ్ణే హేళన చేసే విధంగా, దేవుణ్ణే నవ్వులాటగా మార్చే విధంగా నీ సాక్ష్యం ఉండకూడదు. అది ప్రమాదం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నవ్వులాటగా ఏం చెప్పొద్దు,
సాక్ష్యాలు చెప్పొద్దు. ఒకవేళ అలాంటి సాక్ష్యాలు చెప్పేటోళ్ళకి సేవకులు ఏమి ఇవ్వద్దు, మైకు ఇవ్వద్దు. కాబట్టి ఈరోజు మనం చూద్దాం దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడు. దానికంటే ముందు ఈ లోకంలో కొన్ని జ్ఞానాలు ఉన్నాయి, వాటిని శాస్త్రాలు అన్నారు. జువాలజీ, బయాలజీ, ఇంకా చాలా లాజీలు ఉన్నాయి. ఆంథ్రోపాలజీ, మనిషిని గూర్చిన శాస్త్రం, జీవాన్ని గూర్చిన శాస్త్రం. ఇలా ఈ లోకంలో అనేకమైన శాస్త్రాలు కనబడుతూ ఉన్నాయి. ఒక మనిషి గూర్చి ఒక శాస్త్రం ఉంటుంది, ఒక జీవాన్ని గూర్చి, బయాలజీ అంటే జీవమును గూర్చిన శాస్త్రం. ఇలా మాట్లాడుకుంటే ఈ లోకంలో అనేకమైన శాస్త్రాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆంథ్రోపాలజీ అంటే మనిషిని గూర్చిన శాస్త్రం, మానవుని గూర్చిన శాస్త్రం. ఈ శాస్త్రాలన్నీ కూడా ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఆల్ లాజిస్ లీడ్స్ టు థియాలజీ అన్నాడు. అంటే అన్ని శాస్త్రాలు దేవుని శాస్త్రం దగ్గరికి తీసుకుపోతాయి అంట. ఎక్కడ తీసుకుపోతాయి? అన్ని శాస్త్రాలు, అన్ని జ్ఞానాలు ఏ జ్ఞానం దగ్గరికి తీసుకెళ్తాయి? దేవుని జ్ఞానం దగ్గరికి. ఎందుకనంటే అన్ని జ్ఞానాలకు, అన్ని శాస్త్రాలకు ఎవరు మూలం? దేవుడే. అందుకే మనం చదువుకున్న వచనంలో ఏముంది చూడండి ఒకసారి. ఏముంది? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడు ఎవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడు ఎవడు? బైబిల్ ఇది ఎవరు వేస్తున్న ప్రశ్న తెలుసా? దేవుడు యోబు గారికి వేస్తున్న ప్రశ్న. ఏమంటున్నాడు యోబు గారితో దేవుడు? అసలు అంతరింద్రియాల్లో అంటే నీ లోపలి ఆ మైండ్లో, ఆ మనసులో జ్ఞానాన్ని, బ్రెయిన్లో జ్ఞానాన్ని ఉంచినది ఎవరు అని అడుగుతుండు. అది మాత్రం కాదు, నీ హృదయానికి ఏది మంచో ఏది చెడో తెలుసు కదా, అలాంటి ఆ జ్ఞానాన్ని హృదయానికి పెట్టినవాడు ఎవడు? ఎవడు? ఎవరు? పరిపూర్ణమైన జ్ఞానము గల దేవుడు. మనిషికి జ్ఞానము ఎవరి నుండి కలిగింది అని అంటే దేవుని నుండి కలిగింది. అందుకే చూడండి, బైబిల్లో ఒక చీమలో కూడా దేవుడు ఏమని చూపిస్తాడో తెలుసా? జ్ఞానాన్ని చూపిస్తాడు. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళి ఏం నేర్చుకో? పాఠం నేర్చు. అంటే మన జంతువుల్లో, మనకుండే ప్రాణుల్లో అతి చిన్నది మనం ఇలా అంటే నలిపివేయబడే ఆ చీమలో కూడా దేవుడు ఏముంచిండు? జ్ఞానమునుంచిన వాడిగా ఉన్నాడు. మనం క్రైస్తవులు జ్ఞానం లేని సాక్ష్యాలు చెప్తారు దేవుని గురించి. దేవుడు చీమలోనే జ్ఞానాన్ని పెడితే, జ్ఞానము చీమలో జ్ఞానం పెట్టిన ఆ దేవుడు జ్ఞానం లేని పనులు చేస్తాడా? జ్ఞానం లేని కార్యాలు చేస్తాడా? ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఆయన అన్నిటికీ జ్ఞానమును ఇచ్చినవాడు. అందుకే ఈ లోకంలో ఉన్న అన్ని శాస్త్రాలు, నువ్వు దేని గురించి చదువు, అన్నీ ఎవరి దగ్గర తీసుకెళ్తాయి? దేవుని దగ్గరికి తీసుకెళ్తాయి, దేవుని శాస్త్రం దగ్గరికి. ఈ లక్షణాలన్నీ ఎవరు చెప్పరు మీకు, స్కూల్లో కూడా చెప్పరు. ఇవన్నీ ఎక్కడ చెప్తారు తెలుసా? పెద్ద పెద్ద బైబిల్ కాలేజీలలో చెప్పే అంశాలు ఇవి. దీని మీద ఒక సబ్జెక్ట్ ఉంది, థియాలజీ. ఈ లక్షణాలన్నింటినీ ఏమంటారు తెలుసా? థియాలజీ అంటారు. థియో అంటే దేవుడు, లాజీ అంటే శాస్త్రం, దేవుని గూర్చిన శాస్త్రంలో ఉండే లక్షణాలు ఇవి. ఇవి బైబిల్ కాలేజీలో చెప్పే పాఠాలు. కాబట్టి మీకు చెప్పబడుతున్నప్పుడు వీటిని ఏం చేయాలి? మీరు జాగ్రత్తగా వినాలి. కాలేజీలో, బైబిల్ కాలేజీలో కూడా కొన్ని లక్షలు పెట్టి జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అలాంటి విషయాలు సంఘానికి తెలియాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్ని మనం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేస్తాం. అయితే బైబిల్ అంటుంది, దేవుడు అంతరింద్రియములలో సహితము జ్ఞానమును ఉంచినవాడు. మనిషి హృదయానికి సైతము జ్ఞానాన్ని ఇచ్చినవాడు. ఆయన ఎవరు అని అంటే పరిపూర్ణ జ్ఞానం కలిగినవాడు. సగం జ్ఞానం ఉంటే ఆయన జ్ఞానాన్ని ఇవ్వలేడు. ఆయనకి సగం జ్ఞానం ఉంటే ఒక జంతువుకి, ఒక చీమకి జ్ఞానాన్ని ఇవ్వలేడు. ఆయన పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడైతేనే ఏమి ఇవ్వగలడు? ఆయన జ్ఞానాన్ని పంచి పెట్టగలడు. అందుకే బైబిల్ అంటుంది, మీకు జ్ఞానము కొదువగా ఉన్న ఎడల ఎవరిని అడగాలి? దేవునిని అడగండి. యాకోబు పత్రికలో ఉంటుంది అన్నమాట.
మీకు జ్ఞానము కొద్దుగా ఉంటే ఎవరిని అడగమంటుంది వాక్యం? దేవుణ్ణి. ఇదేంటి? దేవునికి బయాలజీ వచ్చా? దేవునికి జువాలజీ వచ్చా? దేవునికి సైకాలజీ వచ్చా? దేవునికి ఆంథ్రోపాలజీ వచ్చా? అన్ని శాస్త్రాలు ఎవరి నుండి కలిగినాయి? దేవుని నుండి. కాబట్టి ఆయన అన్ని సబ్జెక్టుల జ్ఞానాన్ని కలిగినవాడు. అందుకే వాక్యం ఏమంటుంది? మీరు జ్ఞానములో కొదువగా మీరుంటే మీరేం చేయాలి? నన్ను అడగాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఆయనను గూర్చిన కొన్ని వచనాలు కనబడుతూ ఉంటాయి. ఆయన ఎంత జ్ఞానం గలవాడో ఒకసారి చూద్దాం. ఒకసారి మనం బైబిల్లో ఉన్న కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం చూద్దాం. ఆయన ఎంత జ్ఞానము గలవాడో వాక్యం చెప్తుంది. దేవుడు అంటే ఇలాంటి జ్ఞానం కలిగి ఉండాలి. 104:24 వచనం చూడండి. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత వాటిని అన్నిటినీ నిర్మించితివి, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. వాక్యమంటుంది, అయ్యా నీ కార్యాలు ఎన్నెన్ని విధాలయ్యా. నువ్వు చేసే ప్రతి కార్యం కూడా దేని నుంచి కలిగిందట? ఎలా కలిగినాయట? దేవుని జ్ఞానము చేత వాటిని నిర్మించాడు. అంటే దేవుడు చేసే ప్రతి పనిలో ఏముంటుంది? ఆయన జ్ఞానం. దేవుడు చేసే ప్రతి కార్యంలో ఏముంటుంది? ఆయన జ్ఞానం. నీ జీవితంలో ఏ కార్యం దేవుడు చేయాలన్నా దేవుడు జ్ఞానం లేకుండా కార్యం చేయడు. అది తెలవక నువ్వేమంటున్నావు? నాకు ఇచ్చేయి, నాకు ఇప్పుడే కావాలి అని అడిగేస్తున్నావు దేవుని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను చేసేవన్నీ దేంతో చేస్తా? జ్ఞానముతో. మన పిల్లలు ఏదైనా జ్ఞానం లేని పని చేస్తుంటే మనం ఏం చెప్తాం? మనం ఏమంటాం? అరే అలా కాదు, ఇలా చేయాలి. ఒకవేళ మనం వ్యవసాయం నేర్పించాలనుకున్నాం అనుకో, మన పిల్లలకి ఏదైనా ఒక పని నేర్పించాలనుకున్నాం అనుకో, బండి నేర్పించడం, ఇంకేదైనా నేర్పించాలి అంటే మనం ఏం చెప్తామంటే, మనకి ఏ జ్ఞానం అయితే తెలుసో వాళ్ళకి చెప్పి, అరే ఇలా కాదు ఇలా అని ఏం చేస్తాం? వాళ్ళకి నేర్పిస్తాం. అంటే మనకు ఏమొచ్చింది? దాని విషయంలో జ్ఞానం కలిగింది. ఇప్పుడు జ్ఞానం కలిగిన మనం వాళ్ళకు కూడా ఏం చేస్తున్నాం? ఆ జ్ఞానంతో నేర్పిస్తున్నాం. అలా కాదు, ఇలా చెయ్యి అని చెప్తున్నాం. కానీ దేవుని విషయంకి వచ్చేసరికి దేవుడు చేసే ప్రతీది ఇంకోటి చెప్పడు దేవునికి, పక్కోటి చెప్పడు దేవునికి ఇలా చేయని. ఎందుకంటే ఆయన్నే పరిపూర్ణమైన జ్ఞానం గలవాడు. ఆయన చేసే ప్రతీది కూడా జ్ఞానముతో కూడినదై ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు పరిపూర్ణ జ్ఞానం గలవాడు. ఈ విషయాలే కాదు, ఈ సృష్టి అంతా కూడా, ఈ సృష్టిలో ఉన్న కొన్ని విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటే కొందరు శాస్త్రవేత్తలకు, సైంటిస్టులకు తెలిసిన ఒక విషయం ఉంది. అసలు సైంటిస్టులు అంటేనే దేవుణ్ణి నమ్మరు. సైన్స్ని నమ్మే చాలామంది, సైన్స్ దేవుడు లేడని చెప్పదు, కానీ సైన్స్ని నమ్మే సైంటిస్టులు చాలామంది కూడా, శాస్త్రవేత్తలు చాలామంది కూడా ఏమంటారంటే దేవుడు లేడు అని అంటారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా చెప్పే ఒక విషయం ఏంటో తెలుసా? ఈ లోకాన్ని, ఈ సృష్టిని చూసినప్పుడు దీన్ని చేసిన వాడు ఖచ్చితంగా ఉన్నాడు. ఎందుకంటే ఇంత గొప్ప డిజైన్, ఇంత గొప్ప అద్భుతమైన సృష్టి కార్యం మనకు కనబడుతుందంటే ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారు అనే ఆలోచనల దగ్గర వారు ఆగిపోయారు. అందుకే చూడండి, ఒక పేపర్ ఉందనుకోండి, ఒక పేపర్ని ఒక ఆర్టిస్ట్కి ఇచ్చినాం. ఆర్టిస్ట్ అంటే మంచి డ్రాయింగ్ వేసేటోనికి ఇచ్చినాం. ఇంకొక పేపర్ని ఒక పసిపిల్లోనికి ఇచ్చినాం. ఇప్పుడు ఈ పేపర్లో ఎవరు దేన్ని ఎలా గీయగలరు? పిల్లోడు ఏం చేస్తాడు? దానికి ఇష్టం వచ్చింది ఏదో పిచ్చి పిచ్చి గీతలన్నీ గీస్తాడు. ఎందుకంటే వానిలో ఏం లేదు? ఆర్టిస్ట్ తత్వం లేదు, బొమ్మలు గీసే సామర్థ్యం లేదు. ఇప్పుడు ఒకవేళ అదే ఆర్టిస్ట్కి ఇచ్చినాం అనుకోండి, మంచి బొమ్మలు గీసే మంచి ఆర్ట్ ఉన్నోనికి ఇచ్చినాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఒక అద్భుతమైన చిత్రాన్ని గీయగలుగుతాడు. ఒక రాయి ఉందనుకోండి, శిల్పికి ఇస్తే
రాయిని ఏం చేయగలడు శిల్పి? ఒక అద్భుతమైన రూపంలోకి దాన్ని తీసుకురాగలడు. కానీ మన దగ్గర ఉంటే చెక్కలేని అసలు శిల్పే కానీ మన చేతిలో రాయి ఉంటే మనం ఏం చేస్తుందని దేవుని చేస్తాం, మొక్కుతుందని. కానీ ఒక శిల్పికి ఇస్తే రాయిని ఏం చేస్తుండే శిల్పి? ఒక రూపంలోకి తీసుకొచ్చి దాన్ని నిర్మిస్తుండు. అంటే చూడండి, ఈ విషయాలు మనం ఆలోచిస్తుంటే మనకు అర్థం కావాలి. దేవుడు కూడా ఇంత అద్భుతమైన సృష్టి మన కళ్ళ ముందు కనబడుతుందంటే, మనకు రావాల్సిన సమయంలో వర్షం వస్తుంది, మనం వేసిన పంట మన సమయానికి మన చేతుల్లోకి తిరిగి వస్తుంది అని అంటే ప్రశ్న, ఇదంతా జరుగుతుందంటే ఊరికనే జరుగుతుందా? దీని వెనుక ఎంతో జ్ఞానము కలిగిన వాడు ఉన్నాడు. మనం చదువుకున్న వచనంలో కింద కొన్ని అర్థాలు ఇచ్చాడు. అంతరింద్రియములు అంటే కింద ఏమున్నది? పుట్టినోట్లో అంతరింద్రియం కాదాడ. కింద ఏముంది? మేఘము. దేనికంట? మేఘమునకు ఏముందంట? జ్ఞానం ఉన్నదంట. కింది వచ్చిన ఏముంది? అందులోనే కింది 2వ పాయింట్, హృదయమునకు అనేదాకా దగ్గర మళ్ళీ ఏముంది? నక్షత్రములకు. అంటే అక్కడ హృదయం అంటే హృదయం కాదు, అక్కడ ఏముంది? అంతరింద్రియములు అంటే అంతరింద్రియం కాదు, ఏంటిది? మేఘం. అంటే మేఘముకు కూడా జ్ఞానం ఉందా? నక్షత్రాలకు కూడా జ్ఞానం ఉందా? ఉన్నది. అందుకే మేఘములో దేవుడు మెరుపుకు దారి పెట్టాడంట. దేనికి దారి పెట్టాడు మేఘములో? చూద్దాం యోబు గ్రంథము చూద్దాం వాక్యాన్ని. మనం చదువుకున్న అదే అధ్యాయం. ఎన్నో అధ్యాయం? 38 కదా. అందులోనే ఒకసారి చూడండి. ఎన్నో వచనం అది? 37వ వచనం చదువుదాం. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడు ఎవడు? ధూళి బుర అది కాదు పైన ఇక్కడ చదవండి ఒకసారి. 33వ వచనం. నీవెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలు వెళ్ళి చిత్తము నీతో ఉన్నామని చెప్పునట్లు. చూడండి ఈ విషయాలను చూడండి. మేఘములలో ఏముంచినట్ట దేవుడు? మెరుపులు. అది కూడా ఒక వచనం ఉంటుంది, మేఘములలో మెరుపును ఉంచినట్టుగా. మెరుపు అంటే మనం అప్పుడప్పుడు అంటాం కదా, పిడుగుపడ్డది. దేవుడు మేఘములలో ఏం పెట్టిండంట? మెరుపులను పెట్టిండు. సో అందుకే మేఘములు వేటిని నింపుకుంటున్నాయి? భూమి మీద నుండి వేటిని తాగుతుంది? మేఘం నీటిని పీల్చుకుంటుంది. ఎలా వచ్చింది ఆ జ్ఞానం మేఘానికి? మేఘములో మెరుపు ఉంటుంది. మెరుపుకి ఎలా వచ్చింది మేఘంలో ఉండగలిగే జ్ఞానం? చూడండి, అది మాత్రం కాదు, ఇంకెన్ని విషయాలు ఉన్నాయంటే ఒక గుర్రం గురించి మాట్లాడు. 18వ అధ్యాయం 39:18లో గుర్రమును గురించి మాట్లాడతాడు ఒకసారి. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా? మిడత వలె అది గంతులు వేయినట్లు చేయుతువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. ఏం చేస్తాడు? గుర్రం గురించి మాట్లాడుతుండేది. ఏమంటుండు? గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? ఎవరిచ్చిన గుర్రానికి బలం? దేవుడు. అది యుద్ధం చేయడానికట శత్రువుల పైన. మనిషి పోవడం వేరు, మనిషి గుర్రం పైన ఎక్కడ కానీ గుర్రం కూడా దేనికి పోతుంది? శత్రువుని ఎదుర్కోవడానికి వెళ్తుంది. ఎక్కడొచ్చింది ధైర్యం దానికి? దానికి బలమునిచ్చిన దేవుని నుండి. కింద ఇంకో దాని గురించి మాట్లాడతాడు, చూద్దాం ఒకసారి. 26వ వచనం. ఆకాశములో ఎగిరే ఒక పక్షిని గురించి మాట్లాడు. డేగ నీ జ్ఞానము చేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞ వలనే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా? ఈ మాట చూడండి, 27. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా? వాక్యం ఉంటుంది. ఇదంతా దేని గురించి అంటే పక్షిరాజు గురించి. ఇంతకుముందు గుర్రం గురించి మాట్లాడిండు.
గుర్రం యొక్క బలము, ధైర్యాన్ని గురించి మాట్లాడుతాడు. ఇక్కడ ఏమంటాడు అంటే పక్షిరాజు. ఎవరు పక్షిరాజు? ఎవరు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పక్షిరాజు ఎవరు? డేగ. పక్షిరాజు ఆకాశానికి ఎగురుతుంది. దేనివల్ల? ఆకాశ వీధుల్లోకి. అందుకే చాలామంది అంటారు అన్నిటికంటే ఎత్తులోకి ఎగిరే పక్షి ఏంటిది? ఈగల్, డేగ. ఎలా ఎగరగలుగుతుంది? పావురాలు ఎగిరే, వేరే వేరే పక్షులు ఎగిరే. ఎందుకు డేగ మాత్రమే అంత ఎత్తులోకి ఎగరగలదంటే అంత ఎత్తులోకి కూడా ఎగరగలిగే జ్ఞానం ఎవరిలో పెట్టినాడు దేవుడు? డేగలో పెట్టిండు. కొన్ని పక్షులు కొన్ని పరిమితి వరకే వెళ్ళగలవు, ఎందుకంటే వాటి జ్ఞానం దేవుడు అంతవరకే ఇచ్చిండు. అంటే పైకి ఎగరాలంటే కూడా ఏముండాలి? ఊరికైనా కనిపెట్టిర్రా ఫ్లైట్లో, ఊరికైనా కనిపెట్టిర్రా ఏరోప్లేన్లు, హెలికాప్టర్లు ఊరికైనా వచ్చినాయా? ఎట్లా వచ్చినాయి? ఎగిరే పక్షిని చూసి ఏం కనుక్కున్నారు? ఏరోప్లేన్ కనుక్కున్నారు. అంటే దానికి ఏం కావాలంటే జ్ఞానం కలగాలి. ఒక డేగ, ఒక పక్షిరాజు ఆకాశము వీధులలోకి కూడా ఎక్కగలుగుతుందంటే అక్కడికి కూడా ఎక్కగలిగే జ్ఞానాన్ని ఎవరు పెట్టారటదే? అందులో దేవుడు డేగలో ఉంచిన వాడిగా ఉన్నాడు. చూడండి ఆయన జ్ఞానం ఎంత గొప్పది. ఇంకా వచనాలు చూద్దాం. ఇంకొక వచనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఏమంటుంది వాక్యం? అంటుంది అయ్యా నీవేం చేసావట? బలము చేత భూమిని సృష్టించి. ఎట్లొచ్చింది అయ్యా ఈ భూమి? ఎలా కలిగింది? అసలు ఎట్లా ప్రాసెస్ అవుతుంది ఈ భూమిలో? ఒక విత్తనం వేస్తే ఒక చెట్టు ఎట్లా వస్తుంది? ఆ చెట్టు నుంచి కాయలు ఎట్లా వస్తున్నాయి? ఇది ఎలా జరుగుతుంది? ఒక భూమి ఎలా చేయగలుగుతుంది ఇది? ఒక ఆకాశంలో మేఘం ఉంటే ఆ మేఘం భూమి మీద నుండి నీళ్ళని తీసుకొని ఎలా మళ్ళా తిరిగి ఆ నీళ్లను మనుషులకు ఇవ్వగలుగుతుంది? ఇది దేవుని జ్ఞానం. చూడండి ఈ భూమి మనిషి బరువును ఎలా మోయగలుగుతుంది? ఒక్కనే ఉన్నావు భూమి మీద. నేను గట్టిగా తింటా కాబట్టి కొన్ని కేజీలు ఎక్కువ ఉన్నా. అట్లా భూమి మీద ఎన్ని కేజీల మనుషులు బ్రతుకుతున్నారు? ఎలా మోస్తుంది ఈ భూమి? మోయడమే కాదా, మనుషులకు ఎలా ఇస్తుంది ఆహారం ఈ భూమి? మనుషులకు నీడనిచ్చే చెట్టుని ఎట్లా పుట్టిస్తుంది భూమి? మనిషికి భూమి మీద చెరువులను ఉంచగలిగే అలాంటి దాన్ని చెరువులను కూడా మోయగలిగే సామర్థ్యం ఎట్లొచ్చింది భూమి? చూడండి ఈ భూమి దేవుని బలము చేత సృష్టింపబడింది. అందుకే భూమిని మళ్ళీ ఎవడు ఏం చేయలేడు? తయారు చేయలేడు. భూమిని నేను ఎందుకు తయారు చేయలేను? దేవుడు మాత్రమే ఎందుకు చేయగలడు? ఎందుకంటే భూమిని కూర్చిన సీక్రెట్ దేవునికి మాత్రమే తెలుసు. భూమిని కూర్చిన రహస్యం దేవునికి మాత్రమే తెలుసు. ఈరోజు మనిషి భూమిని గురించి చదువుకునేది ఒక బొట్టంతా, ఆడోళ్ళు పెట్టుకునే ఒక కాటిక బొట్టంతా. మనిషి ఈరోజు చదివే భూమిని గూర్చిన చదువు. మరి చేసిన వాని దగ్గర ఏముందంటే భూమిని గూర్చిన సంపూర్ణ జ్ఞానం ఆయన దగ్గర ఉంది. అసలు ఎలా ప్రాసెస్ అవుతుంది భూమి, ఎలా ఈ భూమి అంతా పనిచేస్తుంది, తిరుగుతుంది, మోస్తుంది, తిరుగుతూ మనిషిని తిరగనివ్వకుండా ఉంచేలా చేస్తుంది. జాయింట్ వీల్ ఎక్కినాం అనుకోండి, జాయింట్ వీల్తో పాటు మనం కూడా ఏం చేయాలి? తిరగాలి. కానీ భూమి జాయింట్ వీల్ కంటే కొన్ని లక్షల స్పీడ్ తిరుగుతున్నా భూమి మనల్ని ఏం చేయట్లే, తింపట్లే. ఎట్లొచ్చిందిరా ఈ జ్ఞానం భూమికి? అది దేవుడిచ్చిన జ్ఞానం అని మనం గ్రహించాలి. ఇంకంటుండో ఆకాశాన్ని ఎలా విశాలపరచావు. ఇక్కడున్న ఆకాశం కనబడుతుంది, అమెరికాకు పోయినా ఎట్లా జ్ఞానం.
అట్లుంటుంది. పరిపూర్ణమైన జ్ఞానం గలవాడు తయారు చేస్తే ఎట్లుంటుంది? అట్లుంటుంది సీన్. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఆయన జ్ఞానానికి వేలు ఎత్తి చూపే అర్హత సగం జ్ఞానం కలిగిన మనకు లేదు. ఆయన పరిపూర్ణ జ్ఞానం కలవాడు. హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిద్రపోకండి, కొంచెం జాగ్రత్త వినడానికి సిద్ధపడు. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథం 136:5. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేశాను, ఆయన కృప నిరంతరము. ఎలా చేసిండట ఆకాశాన్ని దేవుడు? తన జ్ఞానము చేత. ఎందుకురా జ్ఞానము యూజ్ చేయాలి ఆకాశం చేయడానికి? ఆకాశంలో ఏమున్నాయి? సూర్య, చంద్ర, నక్షత్రాలు. అనగానే మళ్ళీ చంద్రుడు వస్తుండు, మళ్ళీ ఉదయం కాగానే మళ్ళీ ఎవరు వస్తారు ఆకాశంలోకి? సూర్యుడు. మళ్ళీ ఇక్కడ వచ్చిన సూర్యుడు మనకి ఇక్కడ పొద్దున అవుతుంది, మనకి రాత్రి అయిందనుకోండి, మళ్ళీ ఆ సూర్యుడు భూమికి ఇంకో వైపున వెళ్తున్నాడు. అంటే చూడండి, ఈ ఆకాశంలో జరుగుతున్న ఈ ప్రాసెస్. ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మీరు ఆకాశం చూస్తే 100 నక్షత్రాలు కనబడతాయా? 100, 10, 20, 30 కనబడతాయా? ఎన్ని కనబడతాయి? కొన్ని కోట్లు, లెక్క పెట్టలేనంత. అందుకే అబ్రాహాముతో అన్నాడు దేవుడు, నువ్వు ఆకాశ నక్షత్రములను లెక్కించగలవా? ఒకవేళ అవి నువ్వు లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్కించగలుగుతా అన్నాడు. అంటే మనిషి ఏం చేయలేడంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలని లెక్కించలేడు. కానీ మీకు ఒక నక్షత్రం సైజ్ ఎంత చెప్పన్నా? భూమి కొన్ని కోట్ల సార్లు కలిపితే ఒక్క నక్షత్రం ఇది. భూమిని, మొత్తం భూమిని కొన్ని కోట్ల సార్లు కలిపితే ఒక్క నక్షత్రం. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు కనబడుతున్నాయి? కొన్ని కోట్లు. ఈ కోట్ల నక్షత్రాలు ఒకదానికొకటి ఎలా పోతున్నాయో తెలుసా? తగలకుండా పోతున్నాయి. చూద్దామా? వచనం చూద్దాం ఒకసారి. ఎలా పోతున్నాయి ఆకాశంలో నక్షత్రాలు? బైబిల్లో లేదనుకోండి, బైబిల్లో ఉన్నది. ఎక్కడున్నది చూద్దాం ఒకసారి. ఒకటే అధ్యాయం ఉంటుంది అందులో ఎన్నో వచనం అంటే 12వ వచనం చదువుదాం. 12వ వచనం నుంచి చదువుదాం. 13 చదువుదామా? 13. తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను. ఈ మాట చూడండి, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను అన్నారట. చుక్కలు ఏం చేస్తున్నాయట? ఆకాశంలో మార్గాన్ని తప్పి తిరుగుతూ ఉన్నాయి. అంటే ఒకదానికొకటి డాష్ అవ్వకుండా, ఒకదానికొకటి తగలకుండా. ఇంకా దేవుడు ఎలా అంటాడు తెలుసా? ప్రతి నక్షత్రానికి ఒక పేరు పెట్టి పిలిచేవాడు. చూద్దాం 38 యోబు గ్రంథం. 38 యోబు గ్రంథం. దేవుడు నక్షత్రాలకి ఎలా ఉన్నాడో చూద్దాం. 38, 30 నుంచి చదువుదాం. జలములు రాతి వలె గడ్డ కట్టును, అగాధ జలములు ముఖము గట్టిపరచబడును. కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా? ఏ నక్షత్రాలంట? కృత్రిక నక్షత్రాలంట. నెక్స్ట్, మృగశీర్షకు కట్లను విప్పగలవా? ఇది కూడా అసలు వచ్చునట్లు చేయగలవా? నక్షత్రాలు కూడా ఎట్లా వస్తున్నాయట? వాటి వాటి కాలాలలో, వాటి వాటి సమయాలలో ఏమొస్తున్నాయి? నక్షత్రాలు. నెక్స్ట్, సప్తర్షి నక్షత్రములను, వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా? ఏమున్నాయట ఆకాశానికి? కట్టడలు ఉన్నాయిరా బాబు. అందుకే ఆకాశానికి ఏం నేర్పిన దేవుడు? జ్ఞానం. ఈ నక్షత్రం ఈ కాలంలో, సూర్యుడు ఇంత సమయం,
చంద్రుడు ఇంత సమయం. ఈ సమయాన్ని, ఈ జ్ఞానాన్ని, వీటన్నిటినీ దేవుడు దేనిలో ఉంచిండు? ఆకాశములో. అందుకే బైబిల్ అంటది, నువ్వు అంతరిక్షమును చూస్తే అంతరిక్షము సహితం దేవుని మహిమను గూర్చి వివరిస్తుంది. నువ్వు ఆకాశమును అంతరిక్షమును పరీక్షించగలిగితే అవి ఏం చేస్తున్నాయంటే దేవుని యొక్క మహిమ ఏంటో మాట్లాడుతున్నాయట. కింద ఒక మాట ఉంటుంది, తర్వాత మళ్ళా ఇది కీర్తనలు 19లో ఉంటుంది. వాటికి భాష లేదు. ఏం లేదు? ఆకాశానికి భాష ఉందా? అంతరిక్షానికి భాష ఉందా? వాటికి భాష లేదు, పదాలు లేవు, అక్షరాలు లేవు. ఇవేమీ లేకపోయినా అవి దేని గురించి మాట్లాడుతున్నాయి? దేవుని జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాయి. మనకు భాష ఉంది, మనకు పదాలు ఉన్నాయి, మనకు అక్షరాలు ఉన్నాయి, మనకు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అయినా కానీ మనం ఏం చేయం? దేవుని గురించి మాట్లాడము. కానీ భాష లేని అంతరిక్షం, పదాలు లేని అంతరిక్షం, అక్షరాలు లేని అంతరిక్షం దేవుని మహిమను గూర్చి వివరిస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ సృష్టిని చూస్తున్నప్పుడు ఎవరు కనబడతారు? పరిపూర్ణమైన జ్ఞానము గల దేవుడు. చూడండి, ఒక చెట్టుకు ఆకారం సేపు చూడండి, కొమ్మలు, ఫలాలు. ఒక ఆయన అంట చెట్టు దగ్గర నిలబడ్డాడంట. మీకు ఉదాహరణ చెప్తా. చెట్టు దగ్గర చిన్న, హల్లెలూయా, ఉన్నారా లేరా? చెప్పానా వద్దా? చెప్దాం. కాబట్టి జ్ఞాపకం చేద్దాం. ఒక వ్యక్తి నీడ కోసం ఒక చెట్టు కింద నిలబడ్డాడు. అది ఏ చెట్టు అంటే ఒక జామ చెట్టు. నీడ కోసం నిలబడ్డాడు. అయితే పక్కనే ఇంకో చెట్టు కనబడ్డది ఆయనకి. అది కొబ్బరి చెట్టు. ఏ చెట్టు? కొబ్బరి చెట్టు. అయితే దేవుని గురించి ఆలోచిస్తూ ఈయన ఒక మాట అన్నాడు ఆ చెట్టు కింద. ఏమంటే, దేవుడు అంత పెద్ద చెట్టుకేమో అంత పెద్ద కాయలు ఆడబెట్టిండు, మంచి ఇక్కడ ఉన్న ఈ చెట్టుకేమో చిన్న చిన్న కాయలు పెట్టిండు. ఇదేం దేవుడు రా బాబు, ఎక్కలేని ఆ చెట్టు పైనేమో పెద్ద కాయలు, ఎక్కగలిగి ఈ చెట్టు మీద చిన్న కాయలు. ఇది ఈజీ అవుతుంది కదా దీని మీద పెడితే మేము తీసుకోవడానికి అన్నాడంట. అప్పుడు తక్కువనే ఆ చెట్టు నుంచి జామకాయ ఊడి నెత్తి మీద పడ్డదంట. దేని మీద పడ్డది? నెత్తి మీద. అర్రే, అప్పుడు ఆలోచన వచ్చిందంట, ఒకవేళ నేను నీడొస్తుందని కొబ్బరికాయని ఈ చెట్టుకు పెడితే, నేను ఈడు ఉంటే నా పని అంతే సంగతులు. అప్పుడు అర్థమైందంట దేవుడు ఎంత జ్ఞానం గలవాడు. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా వేలెత్తి ఆయన జ్ఞానానికి ఎదురు చెప్పేవారమై ఉండకూడదు. ఆయన సమస్తమును కూడా తన జ్ఞానముతో నిర్మించినవాడు, చేసినవాడు. మనము కొన్నిసార్లు జ్ఞానము లేనట్టుగా ప్రవర్తిస్తాం. కానీ దేవుడు మన హృదయములకు కూడా, మన అంతరింద్రియములకు కూడా ఏమిచ్చిండు? ఆయన జ్ఞానమునిచ్చిన వాడిగా ఉన్నాడు, వివేకమునిచ్చిన వాడిగా ఉన్నాడు. చూడండి, ఇంకా కొన్ని వచనాలు మాట్లాడుతూ ఉంటాయి ఆయన జ్ఞానాన్ని గురించి. ఒకసారి ఇర్మియా గ్రంథం చదివినాం కదా. అయితే ఈ యొక్క సమయంలో ఒకసారి బైబిల్లో కొన్ని సందర్భాలు, అయితే దేవుడు ఇంత జ్ఞానం గలవాడు కదా, కానీ బైబిల్లోనూ కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, ఇది ఎలారా అవుతుంది, ఇది అవుతుందా, అసలు జ్ఞానం కలిగినోడు ఇట్లా చేస్తాడా, ఇది అయ్యేదేనా పని అన్నట్టుగా ఉంటుంది. బైబిల్లో కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి? నేను ఇంతవరకు ఏం చెప్పినా అంటే, మన దేవుడు పరిపూర్ణమైన జ్ఞానం గలవాడు. కానీ బైబిల్లో కొన్ని సందర్భాలు ఉంటాయి, ఎలా ఉంటాయి అంటే, ఇదేదో జోకులాగా, ఒక సిల్లి థింగ్లాగా, ఇది ఎట్లయితుంది రాబాయ్ అన్నట్టు కొన్ని సందర్భాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి సందర్భం నోవాహు గారి జలప్రలయం. ఏంటిది? నోవాహు గారి జలప్రలయం. ఇది ఎలా జోక్గా ఉంటుందంటే, దేవుడు అన్నాడు, ఈ లోకములో ఉన్న అప్పటి వరకు భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిని నువ్వు ఎక్కడ పెట్టాలి? ఆ ఓడలో నువ్వు పెట్టాలి. ఇది ఎట్లా అయిపోయిందంటే, లోకంలో ఉన్న కొందరికి, బైబిల్ని విమర్శించే వాళ్ళకి ఇది ఒక జోకులాగా అయిపోయింది. అరే, అన్ని జంతువులు ఏంది, ఆయన కట్టే ఓడలో అవి పట్టడం ఏంది?
కానీ విషయం ఏంటంటే ఆ ఓడ కొలతలు ఇప్పుడున్న కొలతలు లాంటివి కావు. ఒకడు అంటాడు అందులో డైనోసార్ కూడా ఎక్కిందా అంటాడు, కూడా ఎక్కిందా అంటాడు. వాడు జ్ఞాపకం చేసుకోడు. కొన్ని విషయాలు ముఖ్యంగా బైబిల్లో ఉన్న దేవుని విషయంలో ఆయన చేసే ప్రతీది కూడా జ్ఞానముతో కూడినదై ఉంటుంది. ఆయన ప్రతి జంతువును అంటే జోక్ అనిపించుకోవచ్చు, ఆయన ప్రతి జంతువు అనలే, ప్రతి జంతువులో రెండు ప్రతి జంతువులో రెండు. ప్రతి జంతువు అంటే జోకు, ప్రతి జంతువులో రెండు అంటుండంటే పట్టగలిగేంత చెప్పినట్ట, పట్ట లేనన్ని కూడా అలా పెట్టరా బాబు అన్నట్ట, పట్టగలిగేవి. ఇది జోక్ కాదు, ఇది రియల్. అదే బైబిల్లో ఇంకొక సందర్భం దేవుడు అజ్ఞానంగా కనబడే సందర్భం కొందరు లోకంలో ఉన్న వాళ్ళు సృష్టిస్తారు. ఎలా అంటాడు, మీకు అందరికీ అబ్రహాం తెలుసు కదా. అబ్రహాముని దేవుడు ఒకటి అడిగిండు. ఒక రోజు వచ్చి ఏమడిగిండు, నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు. ఇప్పుడు కొడుకుని చిన్న కుమారుడు అంటే వాళ్ళు 20 ఏళ్ళోడా అబ్రహాంకున్నది, ఎవరు చిన్నవాడు 12 ఏళ్ళ వయసు దాదాపు. ఒక 12 ఏళ్ళు ఉన్నోన్ని నా కోసం చంపేయమంటుండు. అర్పణ అంటే బలి అంటే చంపడమే, నాకు అర్పించేయమంటుండు, బలిగా ఇచ్చేయమంటుండు. ఈయన ఏం జ్ఞానం లేనివాడు బాబు, ఒక పసి పిల్లోని ఏం చేయమంటుండు, హింస పెట్టమంటుండు అని దేవుణ్ణి అజ్ఞానంగా చూపించే ప్రయత్నాలు ఇది ఒకటి. కానీ అక్కడ విషయం ఏంటంటే దేవుడు ఇంకో మాట అన్నాడు. చూద్దాం ఒకసారి ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఇక్కడ చూడండి, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీయూ చేయకుము. ఏమంటుండు ఇక్కడ దేవుడు, ఏమంటుండు, ఆ చిన్నవాని మీద ఏమేయద్దు, చెయ్యి వేయకు. అతను ఓలని తెలుసు దేవునికి, అప్పుడు చిన్నవాడని తెలుసు. అదే తర్వాత ఏమంటుంటే అతన్ని ఏమీయో చెయ్యకము. ఇప్పుడు ఏమీ చేయొద్దు, అతను చిన్నవాడు అని మళ్ళీ అంటుండంటే ఈయన జ్ఞానం ఉన్నోడా జ్ఞానం లేనోడా? ఈయన ఎలాంటి దేవుడు అంటే మనుషులను పరిశోధించగలిగే జ్ఞానం ఉన్నవాడు. ఈ అధ్యాయంలో నీకు జ్ఞానం లేని దేవుడు కనబడుతుండేమో, కానీ ఈ అధ్యాయంలో ఏ దేవుడు కనబడుతుందో తెలుసా? మనుషుల విశ్వాసాన్ని సహితం పరీక్షించగలిగే జ్ఞానము గల దేవుడు. నీ విశ్వాసానికి కొలత చూసే జ్ఞానం గల దేవుడు ఈ అధ్యాయంలో కనబడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది జ్ఞానము లేని పనా జ్ఞానం ఉన్న పనా? ఏ పని? జ్ఞానము కలిగిన పని. ఇది ఒక అంశం. అయితే ఇంకొక సిల్లీ థింగ్ కూడా అనిపిస్తారు. ఇది ఎక్కడ అంటే కొంచెం దీనికి అర్థం కాకపోతే, దేవుని శక్తి ఏంటో అర్థం కాకపోతే ఇట్లాంటి పొరపాట్లు దేవుని విషయంలో బైబిల్ చదువుతున్నప్పుడు కలుగుతాయి. ఇంకొక సందర్భం ఉంటుంది. బైబిల్లో ఒక మంచి బలవంతుడు ఉన్నాడు. ఎవరైనా బైబిల్లో బలవంతుడు, జ్ఞానవంతుడు అనలే నేను, బలవంతుడు. ఎవరు బలవంతుడు? సంసోనా సొలొమోనా? బలవంతుడు ఎవరు? నేను అడుగుతున్న ప్రశ్న. సంసోన్. కొంచెం కన్ఫ్యూజన్ కాదు, మీరు కన్ఫ్యూజన్ కావాలని చెప్తున్నా, కన్ఫ్యూజ్ కాదు. ఓకే, సంసోన్ బలవంతుడు. ఈయన ఏం చేసిండో ఒక వచనం చూద్దాం. న్యాయాధిపతులు 13 కాదు 14 వచనం. 6వ వచనం చదువుదామా? 6వ వచనం. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దేని చీల్చెను? కొదమ సింహం. ఏ సింహాన్ని? కొదమ సింహం అంటే ఏంటిది? సింహానికి కొదమ సింహానికి తేడా ఉన్నది. కొదమ సింహం అంటే యవ్వనములో ఉన్న సింహం, యంగ్ సింహం అన్నట్లు. ఒక యంగ్ సింహాన్ని, యవ్వనములో ఉన్న సింహాన్ని, ఒక కొదమ సింహాన్ని ఈ వ్యక్తి ఎలా నిలిచిండో తెలుసా? ఒక గొర్రె పిల్లని
ఏముంది అక్కడ, ఒక మేకపిల్లని ఎట్లా చీల్చేస్తామో అట్లా ఒక కొదమ సింహాన్ని చీల్చేసాడు. కొదమ సింహం అంటే నువ్వు చూస్తే గింతంత ఉంటుంది అనుకోక. కొదమ సింహం అంటే చాలా పెద్ద ఆకారములో ఉండే సింహం. అలాంటి సింహాన్ని ఒక మేకపిల్ల చీల్చేటట్లుగా ఎట్లా చీల్చగలిగిండు అంటే అక్కడ ఒక మాట ఉంది, యెహోవా ఆత్మ. సంసోను చంపిండు అంటలే వాక్యం, కానీ సంసోనులో ఏముంది, యెహోవా ఆత్మ ఉంది. కాబట్టి ఈ జ్ఞానం మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఉండాలి. ఈ వచనాలు చూపెట్టి వాళ్ళు ఏమంటారంటే ఈయన జ్ఞానం లేనివాడు అని చెప్తాడు. ఇది మాత్రం కాదు, ఈయన నక్కలతో పొలాన్ని అంటిపెట్టిండు. వేటితో? ఎన్ని నక్కలు? ఐడియా ఉంది వాళ్ళు గారా? ఎన్ని నక్కలతో అంటిపెట్టిండు చూద్దాం. 15వ అధ్యాయం ఎన్నో వచనం అంటే 15లో 4వ వచనం. పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్య ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటిలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోకి పంపించిండంట. ఏం చేసిండు? 300 నక్కల్ని పట్టిండు. ఎవరు? సంసోన్. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, పెద్ద ప్రశ్న. అలాగే దేవుడు ఇంత జ్ఞానం లేనోడా? ఒక్క వ్యక్తి 300 నక్కల్ని ఎట్లా పడతాడు అని ప్రశ్న వేశారు. కానీ సీను వాళ్ళు చక్కగా బైబిల్ చదవాలి. అక్కడ ఏముందంటే 2 నక్కలు అంటే అన్ని ఒకటేసారి 300 నక్కలు పట్టలే ఆయన. ఒక నక్కను బట్టి ఇంకో నక్కను బట్టి ఆ రెండిటికి తోకల్ని మూడేసి అందులో దివిటి పెట్టి పంపించాడు. అట్లా రెండింటిని పట్టుకుంటూ ఎందులోకి వదిలిండు? ఆ ఫిలిష్తీయుల గోధుమ చేలలోకి వాటిని వదిలిండు. అందుకే ఇది జ్ఞానము లేని పని కాదు, జ్ఞానము కలిగిన పని. ఇది మాత్రం కాదు, ఇంకొక సందర్భం నాకు బైబిల్లో కనబడుతుంది. ఇది అది కాదు ఇంకొక సీన్ కూడా ఈయన జీవితంలో ఏముంటుందంటే, ఒక దవడ ఎముక, గాడిద దవడ ఎముక, ఒక గాడిద ఎముకతోనే ఈయన ఏం చేస్తాడంటే 1000 మందిని చంపేస్తాడు. ఎంతమందిని? 1000 మందిని. మన సినిమాలలో ఒక్కొక్కరిని కాదు, షేర్ ఖాన్ కత్తితో ఎంతమంది చంపిండు? ఎంతమందిని? 100 మందిని. ఇది బాగుంది, 100 మంది పర్లేదు. ఇక్కడ సీన్ ఏంటంటే గాడిద ఎముక, దవడ ఎముక. ఇక్కడ సీన్ ఒక్కొక్కరిని కాదు, షేర్ ఖాన్ 1000 మందిని ఒకేసారి. ఎట్లా పాసిబుల్? ఎట్లయితుంది ఈ కథ అన్నాడు. అవుతుందా? ఎట్లయితుంది అంటే అక్కడ కూడా ఒక మాట ఉంది, యెహోవా ఆత్మ అతని మీదికి దిగిరాగా. అంటే బలం అతని కాదు, బలం దేవుని నుండి వచ్చింది, దేవుని ఆత్మ నుండి వచ్చిన బలం అది. అందుకే ఒకే దవడ ఎముకతో ఏం చేశాడు? 1000 మందిని హతమార్చాడు. ఇవి బైబిల్లో కొన్ని జ్ఞానం లేని దేవుని చూపించడానికి ఈ సందర్భాలను యూజ్ చేసుకుంటారు. ఇంకొక సందర్భం యూజ్ చేస్తారు. బిలాము దగ్గర గాడిద మాట్లాడుతుంది. గాడిద మాట్లాడుతుందా? నువ్వు ఎప్పుడన్నా చూసినావా? గాడిద బ్యాక్ అని అరుస్తుంది, కానీ గాడిద ఏం చేయదు, మనిషితో మాట్లాడదు. కానీ నా ప్రశ్న ఏంటంటే, గాడిదకు బ్యాక్ అని అనే శబ్దాన్ని ఇచ్చినోడు గాడిదకు హాయ్ అని చెప్పే శబ్దాన్ని ఇవ్వలేడా? హల్లెలూయా. గాడిదకు అరిచే శబ్దాన్ని ఇచ్చినోడు మాట్లాడే శబ్దాన్ని ఇవ్వలేడా? ఇవ్వగలడా? ఇవ్వలేడా? ఇవ్వగలడు. ఇది దేవుని జ్ఞానాన్ని గూర్చి తెలియకుండా అడుగులేస్తున్న ప్రయత్నాలు ఇవి. కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది అంటే నీ జ్ఞానానికి మించినది దేవుని పరిపూర్ణ జ్ఞానం. కాబట్టి ఇంకొక సందర్భం, దానియేలు భక్తుని సింహాల గుహలో వేస్తారు. ఎక్కడ వేస్తారు? సింహాల గుహలో. సింహాల గుహలో వేసినప్పుడు ఆ సింహాలన్నీ కూడా ఏం మూసుకున్నాయి? నోళ్ళు మూసుకున్నాడు. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వేసిరాలి. ఒక జంతువుని చూస్తేనే సింహం ఊరుకోదు, కూర్చొని ఉండదు. అది వేటాడి మరి
చంపుతుంది. ఇప్పుడు అట్లాంటిది ఒక గుహలో సింహాలు ఉండి ఒక మనిషిని లేస్తే ఎట్లా ఆ సింహాలు మూసుకొని కూర్చున్నాయి నోర్లు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నాడు. ఎట్లా అవుతుంది చెప్పండి? చెప్పండి, తెలుసా తెలియదా మీకు? చూద్దాం ఒకసారి, వాక్యం చూద్దాం. బైబిల్లో ఉన్న వచనాలు. యోబు గ్రంథము 104వ కీర్తన 104వ కీర్తన ఎన్నో వచ్చిన అంటే తీసిరా 104. చదవండి. 20 వచనం చూడండి. 20 వచనం. నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నవి, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారము దేవుని చేతిలో నుండి. ఈ చూడాలి, ఈ పాయింట్ చూడాలి మీరు. తమ ఆహారమును ఎవరి దగ్గర నుండి? దేవుని చేతిలో నుండి. సింహానికి ఆహారం ఎట్లొస్తుందట? ఎట్లొస్తుందట? దేవుని చేతిలో నుండి. అంటే సింహాలు దానియేలు ఉన్న గుహలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేసిండు? ఆయన చేతిని మూసేసిండు. అందుకే ఆ సమయంలో సింహాలన్నీ ఏం చేసినాయి? వాటి నోళ్ళను మూసుకున్నాయి, సైలెంట్. అదే దానియేలు గ్రంథంలో ఇంకొక సందర్భాన్ని వాడతారు. పెద్ద అగ్నిగుండం వేసిండు ఒక రాజు. 3 వ్యక్తుల్ని మొక్కనందుకు అగ్నిగుండంలో వాళ్ళని వేసేసిండు. వేసిర్రు, కాపాడిండు, అంత బాగానే ఉంది. కానీ అక్కడ ఒక సీన్ ఉంది, ఒక వచనం ఉంది. వాళ్ళ షర్ట్ గడ్డ, వాళ్ళ వస్త్రానికి వాసన కూడా పట్టలేదని ఉంది. ఇది ఎట్లా పాసిబుల్ అన్నాడు ఒక ఆయన. మనం మంట దగ్గర కూర్చుంటేనే మన చేతులకు ఏమంటుంది? ఆ అగ్ని యొక్క వాసన అంటుతుంది కదా. అగ్నిలోకి వెళ్ళి అందులో ఉండి కూడా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ వాసన కూడా అంటదేంది వాక్యం? ఇది సరి అయిందేనా అని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అగ్ని కూడా దేవుని దూతలలో ఒక దూత. అందుకే వాక్యం ఉంటుంది, ఆయన దేవదూతలను అగ్ని జ్వాలలుగాను అని వాక్యం ఉంటుంది. అంటే అగ్ని జ్వాలలు ఏంటి? దేవుని దూత, దేవుని కంట్రోల్లో ఉండేటివి, దేవుని అనుమతిలో ఉండేటివి. అందుకే అగ్ని మండుచున్న మోసే దగ్గర ఏం కాలే? పోదా కాలలే. ఇప్పుడు ఇక్కడ ఈ 3 ఉన్న దగ్గర కూడా, శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్న దగ్గర కూడా ఆ అగ్నిగుండం మండుచున్న ఏం కాలే? అందులో ఉన్న వ్యక్తులు కాలిపోలే. అయితే అక్కడున్న దేవుడు, ఇక్కడున్న దేవుడు ఎవరు? సేమ్. అక్కడ మోసే దగ్గర అగ్నిని మండించిన ఆ దేవుడు, ఇక్కడ ఈ అగ్నిని కంట్రోల్ చేస్తున్న దేవుడు సేమ్. ఆయన అగ్నిని కూడా కంట్రోల్ చేయగల సామర్థ్యుడు. ఆ ప్రశ్న ఏంటంటే, నరకంలో ఎట్లనయ్యా ఎవ్రీ టైం అగ్ని మండుతుంది? నరకంలో, పాతాళంలో ఎట్లా మండుతుంది అనుక్షణం అగ్ని? అక్కడ ఆరిపోకూడదని అగ్నికి ఆజ్ఞనిచ్చిన దేవుడు. ఏమిచ్చిండు అగ్నికి? దేవుడు ఆరిపోకూడదనే ఆజ్ఞ ఏ అగ్నికి ఉంది? నరకములో ఉండే అగ్నికి. భూమి మీద ఉన్న అగ్నికి ఏ ఆజ్ఞ ఉంది? ఆరిపో అనే ఆజ్ఞ. అందుకే ఇక్కడ మనం నీళ్ళు పోయంగానే, దుమ్ము పోయంగానే, గ్యాస్ అయిపోగానే ఏమైపోతుంది? ఏమంట? ఆరిపోతుంది. కానీ నరకములో ఉన్న అగ్ని ఆరిపోని అగ్ని. కాబట్టి ఇట్లా కొన్ని విషయాలు వాళ్ళు తీసుకొచ్చి జ్ఞానము లేని దేవుణ్ణి చూపించే ప్రయత్నాలు చేశారు. కానీ ప్రశ్న ఏంటంటే, ఈ వేటిలో కూడా దేవుణ్ణి మనం జ్ఞానము లేని వాడిగా చూపించలేము. దేవుడు ఎవరు అనే ప్రశ్నకు వస్తే ఆయన పరిపూర్ణమైన జ్ఞానము గలవాడు. నీకు నాకు, నువ్వు పెరుగుతున్న చిన్న వయసులో ఉండి వాడు ఎదిగే సమయానికి ఆ మనిషిలో ఎంత జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానం అంతటికి మూలం ఎవరు? దేవుడు. అందుకే చూడండి, మనిషి పసితనంలో ఒకలా ఉంటాడు, ఎదుగుతున్నప్పుడు మనిషి జ్ఞానం మనిషితో పాటు, మనిషి శరీరంతో పాటు మనిషిలో ఉన్న జ్ఞానం కూడా ఎదుగుతూ ఉంటుంది. ఎట్లా ప్రాసెస్ ఎట్లయితుంది?
అది దేవుడు మనిషిలో నియమించిన జ్ఞానం. దేవుడు జ్ఞానాన్ని నియంత్రించగలిగే సామర్థ్యం గలవాడు. ఎందుకంటే ఆయనే పరిపూర్ణమైన జ్ఞానము కలవాడు. ఈరోజున జ్ఞాపకం చేసుకోవాలి, పరిపూర్ణమైన జ్ఞానం గల దేవుణ్ణి కలిగి ఉన్న మనం జ్ఞానము లేని వాటి వెంట, జ్ఞానము కాని దాని వెంట, ఏదైతే జ్ఞానము కాదో దాని వెంట పరిగెడితే నీ జీవితానికి ఏమున్నది? ప్రమాదం ఉన్నది. జ్ఞానము గల దేవుని వెంట నువ్వు పరిగెడితే ప్రాబ్లం లేదు. కానీ ఈ లోకములో జ్ఞానము లేనివి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీకు అర్థం కావడానికి ఒక వీడియో చూసినాడు నేను సోషల్ మీడియాలో. మా బావ చూపిస్తూ ఉండే ఒక వీడియో. అది ఏముందంటే, ఎట్లా జ్ఞానం లేని వారిగా మనుషులు ఉంటారో మీకు చెప్తా. అయితే మనుషులందరూ పూజించే ఒక ఆకారం అక్కడ ఉంది. అది సృష్టిలో ఉండే ఒక జంతువు ఆకారం. అది అక్కడ తయారు చేసుకొని పూజిస్తారు, మొక్కుతారు. అయితే ఆ వీడియోలు పెట్టరు కానీ మంచి జ్ఞానవంతులు. అక్కడ పూజిస్తున్నప్పుడు దానికి ఆహారం పెడుతున్నారు, పూజలు చేస్తారు, మొక్కుతూ ఉన్నారు. అయితే దాని పక్కనే అదే ఆకారంలో ఉన్న జంతువు ఉన్నది. అంటే వీళ్ళు ఏ ఆకారం అయితే పూజిస్తారో అది నిజమైన ఆకారంలో ఉన్న జంతువు అక్కడ ఉన్నది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే జీవము లేని దానికేమో మొక్కి ఆహారం పెడతారు, పక్కనే అదే ఆకారంలో నిజముగా ఉన్న ఆ జంతువుకి ఆహారం పెట్టట్లేదు. చెప్పండి, ఇది జ్ఞానం ఉన్న పన, జ్ఞానం లేని పన? చూడండి, మనుషుల జ్ఞానస్థితి ఏ రీతిగా ఉన్నది, ఎంతటి అజ్ఞానములో మనిషి బ్రతుకుతున్నాడు. బ్రతికున్న వాటికి ఆహారం పెట్టట్లే కానీ ప్రాణము లేని, కదలలేని, అసలు ఆకలే లేని ఒక ఆకారానికి ఏం పెడతారు? ఆహారం పెడతారు. ఇది సరి అయిందా? కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనం కూడా ఎంతటి జ్ఞానంలో బ్రతుకుతున్నామనేది ప్రశ్న. నువ్వెంత జ్ఞానంతో బ్రతుకుతున్నావు? బైబిల్లో ఒక మాట ఉంటుంది, జ్ఞానము గలవాడు అపాయము వచ్చుట చూచి జీవ మార్గంలో నడుస్తాడట. కిందనున్న పాతాళాన్ని చూసి ఏ మార్గంలోకి వస్తాడు? వాడు జీవ మార్గంలోకి వస్తాడు. అంటే జ్ఞానం గలవాడు ఏ రీతిగా ఆలోచిస్తాడు? పాతాళం ఉందని గ్రహించి, నరకం ఉందని గ్రహించి, దేవుని శిక్ష ఉగ్రత ఉందని గ్రహించి మనిషి ఏం చేస్తాడు? జీవ మార్గంలో నడుస్తాడు. పరలోకాన్ని ఇచ్చే మార్గంలో, నిత్య జీవమునిచ్చే మార్గంలో మనిషి నడుస్తాడు. కాబట్టి జ్ఞానవంతుడిగా, బుద్ధిమంతుడిగా, వివేకవంతుడిగా మనం ఏం చేయాలి? బ్రతకాలి. ఎందుకనంటే మన దేవుడు ఎలాంటి దేవుడు? హల్లెలూయా! ఎలాంటి దేవుడు? జ్ఞానము కాదు. ఏ జ్ఞానం? పరిపూర్ణ జ్ఞానం. కాబట్టి అలాంటి పరిపూర్ణమైన జ్ఞానం గల దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించే వారమే ఉన్నాం. అందుకే దేవునికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినవాడు, నిన్న నేడు రేపటిని కూడా ఎరిగిన జ్ఞానము గల దేవుడు ఆయన. రేపు అనే ఆ జ్ఞానం, ఆ పరిపూర్ణమైన జ్ఞానము గల ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి నువ్వు బ్రతికే ఈ జీవితం, నువ్వు కూడా ఈ లోకములో వివేకుడుగా, జ్ఞానవంతులుగా బ్రతికే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎవరు దేవుణ్ణి విడిచిపెడతారో తెలుసా? ఎవరు దేవుడు లేడు అని అంటారో తెలుసా? బైబిల్ ఉంటుంది, బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయములలో అనుకొనుచున్నారు. బుద్ధి లేనోడు, జ్ఞానం లేనోడు దేవుడు లేడంటాడు. బుద్ధి ఉన్నవాడు, నిజమైన జ్ఞానం ఉన్నవాడు దేవుడు ఉన్నాడని నమ్ముతాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం మనం. మన దేవుడు జ్ఞానం గలవాడు, పరిపూర్ణమైన జ్ఞానం గలవాడని నమ్ముతున్నాం మనం. జ్ఞానం లేకుండా బ్రతికేస్తే, జ్ఞానం లేకుండా ఈ జీవితాన్ని బ్రతికేసి ఈ లోకం నుంచి వెళ్ళిపోతాయి. ఒకసారి అర్థం చేసుకో, నువ్వు చచ్చిన తర్వాత నీ సంగతి ఏంది, నీ స్థితి ఏంది? కాబట్టి అలా కాకుండా జ్ఞానము కలిగి జీవ మార్గములో మనం నడిచే వారమై ఉండాలి. ఇది దేవుడు, జ్ఞానం గల దేవుడు, జ్ఞానము గల తన పిల్లలను గురించి కోరుకుంటున్న కోరిక, ఆశ, తపన. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. చిట్ట చివరిగా ఒకే ఒక వచనాన్ని
మనం చూసి ముగించుకుందాం. ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎన్నో వచనము అని అంటే 25వ వచనం చూడండి. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ఇక్కడ చూడండి, ఇదేదో కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నట్టు, వేరే భాషలో వేరే అర్థంతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఏముందంటే దేవుని వెర్రితనమే ఎలాంటిదట, మనిషి జ్ఞానం కంటే గొప్పదట. దేవుని బలహీనతనే ఎలాంటిదట, మనుషుల బలం కంటే బలమైందట. ఇదేలా సాధ్యం? వాక్యం ఉంటుందంటే నా బలహీనతనే అంటే దేవుడు ఆయనకున్న బలహీనత అంటే ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూరే ఎలాంటిదంటే మనకంటే గొప్పదట. మన జ్ఞానము కంటే, మన బలము కంటే ఆయన బలహీనత, ఆయన వెర్రితనం గొప్పది అని చెప్పబడుతుంది. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు అనేవానికి బలహీనత ఉండదు. దేవుడు అనేవానికి అజ్ఞానపూరితమైన స్థితి ఉండదు. దేవుడు అనేవానికి ఏముండదు, వెర్రితనము ఉండదు. కానీ మనుషులే దేవుణ్ణి ఏమంటారు, దేవుడు పిచ్చోడ్రా అందుకే ఇట్లా చేస్తుండు అంటాం కదా. వాళ్ళని చచ్చిపోయారు అనుకోండి, అయ్యో దేవుడు తీసుకుపోయిండ్రా అంటే దేవుడు అంత తెలివి తక్కువ ఉన్నాడా? అరే చిన్నపిల్లోడు కదా, 20 ఏళ్ళోడు ఇప్పుడే తీసుకోవన్నా, నీకు లేని తెలివి దేవునికి లేదా? అంత తెలివి తక్కువడా దేవుడు? అక్కడ జ్ఞాపకం చేసుకోండి, అలాంటి మాటలు దేవుని గురించే మాట్లాడకూడదు. ఒకవేళ నువ్వు దేవుని గురించి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది దేవునికి ఆపాదించబడుతుందని జ్ఞాపకం చేసుకోండి. మనం ఏదైనా క్రైస్తవులుగా మాట్లాడుతున్నప్పుడు అది దేవునికి ఆపాదించబడుతుంది, దేవునికి కూడా అది తగులుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక విషయం, ఇంతసేపు వాక్యం వద్దు అనే మైండ్ మనకు ఉందనుకోండి, అప్పుడు అన్యులు ఏమనుకుంటారు మన భక్తి గురించి? మనమే అన్నాం, అరే మా పాస్టర్ గంటలు వాక్యం చెప్తారు అన్నాం అనుకోండి, అన్యులతో అన్నాం అనుకోండి, ఎట్లుంటుంది సేమ్? ఒక క్రైస్తవునివి, దేవుని నమ్ముకున్నవి, నువ్వు బయటకు పోయి మా పాస్టర్ గంటలు వాక్యం చెప్తానంటే నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు? నువ్వు నీ దేవుణ్ణి, నువ్వే ఆ దేవునికి భక్తుడై ఉండి నువ్వే ఆ దేవుణ్ణి అవమానిస్తున్నావు. కాబట్టి ఒక అన్యుల ముందు మన భక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి దేవుని గురించి మనం ఏది విప్పి మాట్లాడుతున్నా అది బైబిల్కి సపోర్ట్ చేయాలి. అంతేగాని దేవుడు అట్లరా, దేవుడు ఇట్లరా అని మనుషుల ముందు అయ్యో అనాలి కదా, ఈ డైలాగ్ అనాలి కదా అని డైలాగ్ అన్నావనుకో, తర్వాత నీ డైలాగ్ తీస్తాడు దేవుడు. కాబట్టి మనుషుల ముందు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి దేవుని గురించి తప్పుడు మాటలు మాట్లాడద్దు. దేవుని గురించి మాట్లాడుతున్న ప్రతిసారి నీ నోటిని కాచుకొని, నీ నోటిని జాగ్రత్తపరుచుకొని ఆయన గురించి మాట్లాడాలి. ఎందుకంటే నీ జ్ఞానానికి మించినది దేవుని జ్ఞానము. నువ్వు చేసేదైనా సరిగ్గా ఉండదేమో, కానీ దేవుడు చేసేది నీకు సరిగ్గా అనిపించకపోయినా దేవుడు చేసే ప్రతీది సరి అయిన పని. కాబట్టి నీకు కరెక్ట్ అనిపించదు దేవుడు కొని చేస్తూ ఉంటే, అరే ఇట్లా చేసిండే అన్నట్టుగా డైలాగ్ కొడుతుంది. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకో, అది నీకు సరిగ్గా అనిపించాల్సిన అవసరం లేదు. అది దేవుని దృష్టిలో, దేవుని స్వభావంలో, దేవుని ఉనికిలో అది సరి అయిన పని. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏం చేయాలంటే ఆయన ఏం చేసినా, ఆయన ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చినా నేను ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి కీడొచ్చినా, ఇంటిని తట్టినా ఒకటి జ్ఞాపకం చేయాలి, నేను మాత్రం పరిపూర్ణమైన జ్ఞానం గల దేవునికి నేను లోబడాలి, విధేయుడనవ్వాలి. ఈ కాలంలో ఎక్కువ మంది సేవకులు చనిపోతూ ఉన్నారు. ఎందుకు సేవకులు తీసుకుపోతున్నాం అని అంటాం మనం. మంచి మంచి జ్ఞానం చెప్పేవాళ్ళు, మంచి దేవుని గురించి అనేకమైన లోతుల్లో ఉన్న సత్యాన్ని వివరించే అనేక మంది సేవకులు ఈ సంవత్సరం 2025లో ఎంతోమంది మరణించారు.
ఇప్పుడు నేను దేవుని దగ్గరికి పోయి ఎందుకే వాళ్ళని తీసుకుపోతున్నావు అని అంటున్నా. అప్పుడు దేవుడు అంటాడు, వాళ్ళ పని అయిపోయింది, ఇప్పుడు నీ పని ఉన్నది. వాళ్ళ పని అయిపోయింది కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నా. మీ పని ఉంది కాబట్టి ఇంకా మీరు బ్రతికే ఉన్నారు. ఇది దేవుని జ్ఞానం. కాబట్టి పరిపూర్ణమైన జ్ఞానము గల ఆయన చిత్తానికి మనం ఏం చేయాలి? ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం ఏం చేయాలి? లోబడి విధేయులమై ఆ చిత్తాన్ని అంగీకరించాలి. అంతేగాని జ్ఞానము లేని వాడిగా దేవుణ్ణి చిత్రీకరించే ప్రయత్నం చేయకూడదు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే మనం బైబిల్ని నమ్ముతున్నాం, మన జీవితాలు క్రీస్తుని చూపిస్తున్నాయి. కాబట్టి మనం ఏది మాట్లాడినా మన దేవునికి కూడా ఆపాదించబడుతుంది, మన దేవునికి కూడా అది అవమానాన్ని తెస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు ఇంతవరకు వివరించిన విలువైన సంగతులు, అవును ప్రభువా నువ్వు ఎంత జ్ఞానము గలవాడివో నువ్వు వివరించావు.